బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రంలో 420 కాంగ్రెస్ పాలన మోసాలపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో కూడిన వినతి పత్రాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అమలుగాని 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ 6 గ్యారంటీలను 420 హామీలను ఎగ్గొట్టి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది. మొన్న జరిగిన 4 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పి నియోజకవర్గంలో 86 గ్రామాలు ఉంటే 4 గ్రామాల్లో కూడా పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయని పరిస్థితిలో కాంగ్రెస్ పాలన ఉంది. అమలు హామీలు ఇచ్చి రోజుకు అబద్ధం ఆడుతూ ఏతుల రేవంత్ రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి పేరు పొందుతున్నాడు. కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, టీఎన్జీఎస్ మాజీ అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్, పట్టణ అధ్యక్షులు కార్యదర్శి నరసింహులు, మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి, కొండల్ రెడ్డి, మసూదన్ రెడ్డి, వివిధ మండలాల మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్వి నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుని జిల్లా అధ్యక్షుడు శాసనసభ్యులు ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు జోహార్లు అర్పిస్తూ మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మేము 420 కాలమని చెప్పకనే చెప్తూ 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, యువతని, కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ మభ్యపెడుతూ మరి చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా అసమర్థ పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరవాలని చెప్పి మరి ఆ మహాత్ముడికి మరి ఒక వినతి పత్రం సమర్పించుకుంటా ఉన్నాం. కోరుతూ టీఆర్ఎస్ పార్టీ తరఫున జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి అభినందనాలు. ఓ మహాత్మా, మన రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అమలు చేయటం మరిచినారు. తమరు ప్రజల పక్షాన అధికార ప్రభుత్వానికి కళ్ళు తెరిపించగలరని మనవి. ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు, ఈ చేతగాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు మహాత్మా. ఓ మహాత్మా, మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాం. సబ్బండ వర్ణాల సంక్షేమ లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం. తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రాన్ని సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాం. అయితే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తి చేసుకుంటోంది. మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో పంచిన గ్యారంటీ కార్డుకు, ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెల్లడిస్తా ఉన్నారు. దేశానికి వెన్నుముకైన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ వరుస వెన్నుపోట్లు పొడుస్తోంది. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని నమ్మబలికి ఏడాది పాటు ఊరించి చివరికి 6,000 ఇస్తామని ఊసురు అనిపించింది. చివరికి వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పులపాలు చేసింది. ఎరువులు, విత్తనాల కోసం మళ్లీ క్యూ లైన్లు, వేలాపాల లేని కరెంటు కోతలు, వరికి 500 బోనస్ పేరిట బోగస్ మాటలు, ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతన్నకు ఈ 420 రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలు. టిఆర్ఎస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం, సంగారెడ్డిలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల చేస్తున్న అన్యాయాల గురించి, రైతుల పట్ల, అదే రకంగా విద్యార్థుల పట్ల, యువకుల పట్ల,
మహిళల పట్ల అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి నేటితో 420 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాలన్న ఆలోచనతో ప్రతిసారి ఏదో ఒక రూపంగా వాళ్ళు మోసం చేస్తూ వస్తున్నారు. మరి మొన్న జరిగినటువంటి 4 గ్యారెంటీలు అమలు చేస్తామని మరి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో 86 గ్రామాలుంటే 4 గ్రామాలలో మరి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి. మరి 54 మున్సిపాలిటీల్లో కూడా మరి ఆ పథకం అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇంత నిరంకుశంగా మరి అలవి కాని హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి ఈరోజు రోజుకు అబద్ధం ఆడుతున్న రేవంత్ రెడ్డి మరి ఏతుల రేవంత్ రెడ్డి అనే మరి నామకరణంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా అన్ని పథకాలు పేదల పట్ల దయదలిచి ఇవ్వాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఇచ్చే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. మరి వాళ్ళు మంచి సద్బుద్ధి ఇవ్వాలని మహాత్ముని కోరుతూ ఒక సద్బుద్ధి ఒక మంచి ఆలోచనతో పేదలకు ఇచ్చిన హామీలు పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.